కాసేపట్లో విజయవాడలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ శాసనసభాపక్షం సమావేశం కానుంది. ఏపీలో తొలి అసెంబ్లీ సమావేశాలు కావడంతో ప్రతిపక్షంగా ఎలా వ్యవహరిద్దాం, ఎలా సంసిద్ధమై వెళ్దాము అనే అంశాలపై ప్రతిపక్షం చర్చించనుంది. ఈ సమావేశంలో శాసనసభాపక్షం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నారు. విజయవాడలోని రహదారులు, భవనాల శాఖ అతిథి గృహం నుంచి వెలగపూడిలోని అసెంబ్లీకి ప్రత్యేక బస్సులో జగన్తో సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లనున్నారు. రైట్, అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై మరి కాసేపట్లో వైసీపీ శాసనసభాపక్షం సమావేశం కానుంది. ఎలా వ్యవహరిద్దాం, ఏ విధంగా సంసిద్ధమై వెళ్దాము అనే అంశాలపై చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మరి రిపోర్టర్ వినయ్ సిద్ధంగా ఉన్నారు. వినయ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో విజయవాడ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో మరికొద్దిసేపట్లో సమావేశం కానున్నారు. ప్రధానంగా ఈ రోజు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో జగన్ చర్చించున్నారు. అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి 2.5 ఏళ్లు గడుస్తుంది. 2.5 ఏళ్లు కూడా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. అన్నిటిపైన కూడా అసెంబ్లీలో గట్టిగా ప్రస్తావించాలని చెప్పి కూడా పార్టీ నేతలకు జగన్ సూచించారు. దాంతో పాటు ఈ సెక్షన్ మొత్తం 15 ప్రధాన అంశాలు తీసుకుని అసెంబ్లీకి వెళ్లాలని చెప్పి కూడా వైసీపీ వ్యూహం సిద్ధం చేస్తుంది. మొదటగా ప్రత్యేక హోదా, దాంతో పాటు నిరుద్యోగ వృత్తి, పోలవరం ప్రాజెక్ట్, తర్వాత ఇంకా ఏదైతే మెయిన్ ఇష్యూలు ఉన్నాయో అన్ని అంశాలపైన కూడా జగన్ పార్టీ నేతలకు సూచిస్తున్నారు. అన్ని అంశాలపైన కూడా పూర్తిగా అవగాహనతో రావాలని చెప్పి కూడా పార్టీ నేతలు సూచిస్తున్నారు. దాంతో పాటు మహిళలపైన దాడులు, ఇటీవలే జరిగిన బస్సు ప్రమాద ఘటన కూడా మెయిన్ ఐటమ్ గా తీసుకుని అసెంబ్లీలో పోరాడని చెప్పి కూడా జగన్ పార్టీ నేతలు సూచిస్తున్నారు. దాంతో పాటు ఏదైతే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, దాంతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలు అన్నిటిపైన కూడా అవగాహనతో రావాలని చెప్పి కూడా పార్టీ నేతలు సూచిస్తున్నారు. అయితే మరికొద్దిసేపట్లో ఈ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ మీటింగ్ అనంతరం మొత్తం జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలందరూ కలిసి ఒక బస్సులో మొత్తం వీళ్ళందరూ కూడా అసెంబ్లీకి బయలుదేరనున్నారు. చూస్తున్నాం. ఓకే, రైట్ వినయ్. అది మరి కాసేపట్లో వైసీపీ శాసనసభాపక్షం సమావేశం కానుంది. అయితే ఈ రోజు శాసనసభలో ఏ విధంగా వ్యవహరిద్దాం, అదేవిధంగా శాసనసభాపక్షం కార్యనిర్వాహక ఎన్నిక కూడా జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ రోజు ఏ అంశాలు తీసుకోబోతున్నారు, మొత్తానికి అటు ప్రతిపక్షం కానివ్వండి, అధికార పక్షం కానివ్వండి, అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షము, అదేవిధంగా ప్రతిపక్షం ఎటువంటి వ్యూహాలు అయితే పన్నుతుందో ఆ వ్యూహాలను తిప్పికొట్టేందుకు అధికార పక్షము పూర్తి సంసిద్ధతతోనే ఈ రోజు అసెంబ్లీకి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి రోజు. మరి ఈ రోజు ప్రశాంతంగా జరుగుతుందా, లేకపోతే వాయిదాల పర్వం కొనసాగుతుందా? అఫ్కోర్స్ గవర్నర్ ప్రసంగం అయిన తర్వాత వాయిదా పడే అవకాశమే ఉంటుంది. మరి చూద్దాం ఏ విధంగా ఈరోజు అసెంబ్లీ సమావేశాలు, ఏపీ మొదటి అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయో చూద్దాం. ఆంధ్ర